నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ బాగా డ్యామేజ్ అవుతుంది. హెయిర్ కోసం ఏదైనా రెమెడీస్ చెప్పండి మేడం. న్యాచురల్ షాంపూ ఏదైనా ఉంటే చెప్పండి మేడం. అండ్ ఏదైనా ఆయిల్ ప్రిపరేషన్ ఉంటే చెప్పండి. సో, చాలా వరకు అమ్మాయిల్లో, యంగ్‌స్టర్స్‌లో, టీనేజర్స్‌లో చాలామంది మన పాతకాలంలో ఎక్కడో జుట్టు రాలిపోతుందంటే ఏదో ఆరోగ్యం బాలేకపోతేనో, ఏదైనా టైఫాయిడో మన ఇట్లాంటి మనకేమైనా డెంగ్యూ ఫీవర్సో ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు గానీ బాడీలో ఏదైనా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఆ కండిషన్స్‌లో జుట్టు రాలడం చూసేవాళ్ళం పాత కాలంలో. ఒక్కొక్కరికి మంచిగా దృఢంగా ఉండేది జుట్టు. ఆ రిబ్బన్ జడలేస్తే ఎంత కొంతమందికి పట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఆ కాలంలో అలా ఉండేది. ఎందుకంటే ఆహార నియమాలు అలా ఉండేవి. అండ్ వాళ్ళు మంచిగా జడను కూడా అల్లి ఉంచేవాళ్ళెప్పుడు. ఆ టైంలో అలా ఉండేది. బట్ ఇప్పుడుకొచ్చాక ప్రతి ఒక్కరి జుట్టు కంప్లీట్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఆఫ్‌కోర్స్ వాళ్ళ ప్రొఫెషన్‌ని బట్టి వాళ్ళు మార్చుకుంటా ఉంటారు. హెయిర్ కట్ చేయించుకుంటారంటే ఇవన్నీ ఓకే. అది డిపెండ్స్. కానీ హెయిర్ ఫాల్ అనేది అధికంగా అయిపోతుంది. హెయిర్ ఫాల్, డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుందని మన దగ్గరికొస్తే వాళ్ళని ఫస్ట్ నేను అడిగే షాంపూ ఏమన్నా వాడారా ఈ షాంపూస్ అంటే నేను అడిగిన లిస్టులో నేను అడిగిన దానికంటే డబుల్, త్రిబుల్ షాంపూలన్నీ వాడేసుంటారు. ఆ అడ్వర్‌టైజ్‌మెంట్‌లు చూడడం, అది నకిలీ హెయిర్ అని తెలిసి కూడా అడ్వర్‌టైజ్ చేసేవాళ్ళది. బట్ మనం అయినా తెప్పించుకొని వాడుతా ఉంటాం. కాబట్టి అట్రాక్ట్ అయ్యి రకరకాల షాంపూలు, ఆయిల్స్, సీరమ్స్ అని కొని హెయిర్‌ని పాడు చేసుకోకండి. దయచేసి వాళ్ళకందరికి సెట్ అయింది మనకు సెట్ అవ్వాలని ఏం లేదు. అక్కడ వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళ జుట్టు బాగా రాలడం తగ్గిందని మనం వాడేస్తా ఉంటాం. ఇంక మన ఫ్రెండ్స్ గాని, మన కొలీగ్స్ కానీ ఆ షాంపూ వాడడం వల్ల నా జుట్టు బాగా పెరుగుతుంది అంటే ఇంక మనం ఇమ్మీడియేట్‌గా వాళ్ళు వాడే షాంపూని మనం తెచ్చుకొని వాడేస్తా ఉంటామనమాట. ఎప్పుడు అయినా సరే మీకు ఏదైతే సెట్ అయిందో ఆ షాంపూనే వాడండి. షాంపూలు త్వరగా మార్చడం అనేది మంచిది కాదు. ఆ కెమికల్ డ్యామేజ్ ఎక్కువైపోయినా సరే మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది. కాబట్టి షాంపూ గూడా మనం ఒకటే నేచురల్ షాంపూ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. జస్ట్ మనం ఏం లేదండి. ఫస్ట్ ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్టు మనం ఎందుకంటే ఇన్‌సైడ్ బాడీ బావుంటేనే జుట్టు గ్రోత్ బావుంటది. ఫాలికల్ స్ట్రాంగ్‌గా ఉంటది. న్యూ హెయిర్ గ్రోత్ కూడా మనం చూడగలుగుతాం. సో, ఇన్‌సైడ్ బాడీలో ఏం న్యూట్రిషన్ తక్కువుంటే మనకి హెయిర్ ఫాల్ అవుతది. బి12 గాని, డి విటమిన్ గాని, ఐరన్ గాని, జింక్ గాని ఇవన్నీ తక్కువైపోతే డెఫినిట్‌గా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతది. అవన్నీ ఎక్కడ సమపాలంలో దొరుకుతాయి ఫుడ్ విషయంలో? మంచిగా నేను చెప్తున్నాను హెయిర్ ఫాల్ గాని, స్కిన్ ప్రాబ్లమ్ గాని ఉండే వాళ్ళకి ఎవ్రీడే ఈ వెజిటబుల్ సూప్ తాగండి. దాంతో పాటు నేను చెప్పే సీడ్స్ తీసుకోండి. బ్రహ్మాండంగా పనిచేస్తది. ఏముంది ఒక కుక్కర్‌లో గాని, ఒక గిన్నెలో గాని మునక్కాయ ముక్కలు 3, పావు క్యారెట్, పావు యాపిల్, సొరకాయ ముక్కలు 3 ఇంక మీ దగ్గర ఏం వెజిటబుల్స్ ఉంటే అవి వేసి, కొద్దిగా పసుపేసి, లైట్‌గా సాల్ట్ ఏసి, ఒక 2 గ్లాసుల వాటర్ ఏసి కుక్కర్ పెట్టేసేయండి. లేదంటే గిన్నెలో పెట్టేసేయండి. ఒక 2, 3 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్‌ని దింపండి. లేదంటే గిన్నెలో ఉడకబెట్టుకున్నా పర్లేదు. బాగా స్మాష్ చేసేసి ఆ పిప్పంతా తీసేసి కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని వాటర్‌మెలన్ సీడ్స్, కొన్ని సన్‌ఫ్లవర్ సీడ్స్, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని నువ్వులు ఇవన్నిటిని దోరగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకొని, ఆ పౌడర్‌ని ఒక 2 స్పూన్లు జల్లుకొని మంచిగా ఆ సూప్‌ని డైలీ తాగండి. డెఫినిట్‌గా ఆ సూప్‌ని అంటే కాంబినేషన్ వెజిటబుల్స్ అన్నీ వచ్చేసాయి కదా! ఇందులో మునక్కాయ వచ్చేసింది, టమాటా వచ్చేసింది, సొరకాయ, బీరకాయ ఇంకా మిగతా వెజిటబుల్స్ ఇంకేమన్నా ఉంటే పాలకూర కూడా ఏసుకోవచ్చు. అంటే అన్నీ యేసుకుంటే ఒక కైండ్ ఆఫ్ ఇదయిపోతదేమో అనుకుంటారు కానీ, బట్ టేస్ట్ మాత్రం అల్టిమేట్‌గా ఉంటది. ఎందుకంటే అంత న్యూట్రిషన్ ఒకే దాంట్లో దొరకడం అంటే, మనం స్టీమ్ చేసుకుంటున్నాం. ఆయిల్ లేదు, ఏమి లేదు. స్టీమ్ చేసుకొని, ఆ ఉడకబెట్టిన దాన్ని స్మాష్ చేసేసి, దాంట్లో కొద్దిగా సీడ్స్ పౌడర్ అంతా కలుపుకొని తీసుకుంటాం. సో, గమనించి చూడండి హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్‌లోకొస్తది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మార్నింగ్ ఎనీ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని, కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు అన్నీ 50 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని ఒక బాక్స్‌లో పెట్టుకోండి. కొంతమందికి పచ్చిగా తింటుంటే కడుపు నొప్పి వచ్చేయడం, గ్యాస్ ఫార్మ్ అయినట్టు అనిపిస్తది. అలాంటి ఇబ్బంది ఉండొద్దంటే గోరువెచ్చగా వేడి చేసుకొని ఒక బాక్స్‌లో పెట్టుకోండి. అవి ఒక రోజు బ్రేక్‌ఫాస్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 2 స్పూన్లు తినండి. లేదంటే కొద్దిగా డేట్స్ ఏసుకొని లడ్డూలాగా చేసుకొని డైలీ ఒక లడ్డు తీసుకోండి. డెఫినిట్‌గా చెప్తున్నానండి. యంగ్‌స్టర్స్‌లో ఎవరికైతే హెయిర్ ఫాల్ అవుతుందో, హెయిర్ బాగా డ్యామేజ్ అయిపోయి న్యూ హెయిర్ గ్రోత్ రావట్లేదు, అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా ఫుడ్ విషయంలోకొస్తే మనం ఇప్పుడు చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం, ఇవి చేసుకోండి చాలు. ఫుడ్ అంటే రకరకాల ఫుడ్‌లు కాదు. ఇవే మెయిన్ ఫుడ్స్. ఈ సీడ్స్ చాలా ఇంపార్టెంట్. సూప్స్, వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి తీసుకోండి. కొన్ని రోజులు జంక్ ఫుడ్ ఆపేసేయండి దయచేసి. ఇప్పుడు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షాంపూ విషయానికొస్తే నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఒక బౌల్‌లో ఓవర్ నైట్ బీట్రూట్ ముక్కలు 4, 5 ముక్కలు, సికాయి ఒక 50 గ్రాముల సికాయి, ఒక 2 స్పూన్లంత ఫ్లాక్స్ సీడ్స్, 2 స్పూన్లంత మెంతులు, ఇక మనం ఇవన్నిటిని ఓవర్ నైట్ నానబెట్టేసేయండి. నానబెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత దాన్ని ఉడకబెట్టండి బాగా. ఉడకబెట్టిన తర్వాత గంజిలాగా వస్తది చూడండి. మనం సికాయి ఉడకబెట్టి బాగా పిసికి స్నానం చేసేవాళ్ళు కదా! తల స్నానాలు చేసేవాళ్ళు అలాగే. ఆ సికాయితో పాటు మనం జస్ట్ ఎక్స్‌ట్రా ఇంగ్రీడియెంట్స్ ఏమేస్తున్నాం, మెంతులేస్తున్నాం, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె విత్తనాలేస్తున్నాము. కొద్దిగా బీట్రూట్ ముక్క కూడా ఏసుకోండి. చాలా మంచిది. జుట్టు స్మూత్‌గా మంచిగుంటది. ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి బాగా ఉడకబెట్టేసి
ఆ గుజ్జంతా పిండేసి ఆ షాంపూని అప్లై చేయండి. చాలా మంచిదండి. ఇది ఒక బెస్ట్ న్యాచురల్ షాంపూ. జస్ట్ వెరీ సింపుల్ ఇంగ్రీడియెంట్స్. ఒకటి బీట్రూట్ ముక్కలు 4, 5 ముక్కలు, ఒక 2 టీ స్పూన్స్ అంత ఫ్లాక్స్ సీడ్స్, 2 స్పూన్స్ అంత మనము మెంతులు, ఇవి దీంతో పాటు మనము సికాయి జస్ట్ ఒక 50 గ్రాములంత సికాయిని ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి ఆ నీళ్ళతో ఒక 150-200 గ్రామ్స్ అంత వాటర్ వేసుకోండి దీంట్లో. మార్నింగ్ లేచిన తర్వాత బాగా ఉడకబెట్టండి. ఆ ఉడకబెట్టిన తర్వాత ఆ గుజ్జంతా పిండేసి దాన్ని షాంపూలాగా అది స్టోర్ కూడా చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్‌లో. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ మనకి 15-20 డేస్ వరకు ఉంటుంది. ఈజీ ప్రాసెసే కదండీ! నైట్ నానబెట్టడం, మార్నింగ్ ఉడకబెట్టేసుకొని గుజ్జంతా తీసుకొని షాంపూలాగా అల్టిమేట్‌గా పనిచేస్తది. అండ్ ఆయిల్ విషయానికొచ్చినా కూడా కొద్దిగా మనము కొబ్బరి నూనె వాడండి. కొబ్బరి నూనె మంచిది. ఆ కొబ్బరి నూనెలో కొద్దిగా మన ఆనియన్ ఉంటది కదా! తురిమేసి ఆనియన్ కొద్దిగా ఎయండి. కరివేపాకు కొద్దిగా ఎయండి. లవంగాలు 3, 4 లవంగాలేయండి. ఒక పావు స్పూన్ మెంతులేయండి. వీటన్నిటిని వేసి ఒక 150-200 ఎంఎల్ ఆయిల్‌లో 3 మినిట్సే వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఓవర్ నైట్ అలా ఉంచి నెక్స్ట్ డే రోజు అవి తీసేసి ఆ ఆయిల్‌ని వాడటం స్టార్ట్ చేయండి. బాగా డాండ్రఫ్ ఉంటే ఆయిల్ పెట్టడం మంచిది కాదు. సో, స్నానానికెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆయిల్ పెట్టేసుకొని స్నానం చేసినా మంచిదే. కానీ డాండ్రఫ్ ఉండేవాళ్ళు బాగా దువ్వండి. డాండ్రఫ్ మంచి పెచ్చులు పెచ్చులుగా బయటకొస్తది. దాని తర్వాత బాగా దులిపేసి అప్పుడు ఈ ఆయిల్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి స్నానం చేయండి. అలా రెగ్యులర్‌గా మనం ఒక వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేశారనుకోండి, హెయిర్ ఫాల్ కంట్రోల్‌లోకి వస్తది. డాండ్రఫ్ పోతది ఆయిల్‌తో. అండ్ హెయిర్ కూడా చాలా గ్రోత్ ఉంటది. సో, ఆయిల్ అప్లై చేసిన ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత లేదంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు డాండ్రఫ్ లేకపోతే. అప్పుడు నేను ఇప్పుడు చెప్పిన న్యాచురల్ షాంపూని యూజ్ చేయడం. వెరీ సింపుల్ అండి. చాలామంది యంగ్‌స్టర్స్ మన దగ్గరికొచ్చినప్పుడు షాంపూస్, ఆయిల్స్, సీరమ్స్ అవన్నీ వదిలేసేయండి. హెయిర్ కోసం డెఫినిట్‌గా న్యాచురల్ ప్రాసెస్ అండ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ న్యాచురల్‌గా చేస్తూ ఫుడ్ కూడా 50% ఫుడ్, 50% న్యాచురల్‌గా యూజ్ చేసే షాంపూస్ గానీ, ఆయిల్స్ గానీ ఈ 2 కంబైన్డ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా హెయిర్ ఫాల్ కంట్రోల్‌లోకి వస్తది. హెయిర్ గ్రోత్ బావుంటది. అన్నీ బావుంటాయి. సమ్మర్ వచ్చేసిందండి. ఆల్రెడీ సమ్మర్‌లో ఉన్నాం మనం. ఇంత వేడి తాకిడికి జుట్టు బాగా రాలిపోతుంది. జుట్టు బాగా డెఫినిట్‌గా రాలుతుంది జుట్టు. ఎందుకంటే చెమటకి కదా! మనం ఇంత చెమటకెళ్ళొస్తున్నాము. చెమట బాగా పట్టేయడము. మనం చెమట పట్టేసినా సరే జుట్టు ఊడిపోతదేమో చెప్పి స్నానాలు చేయకుండా ఉన్నాం తల స్నానాలు. చాలామంది వారానికి ఒకసారి స్నానం చేస్తారు. లేదంటే 2 సార్లు స్నానం చేస్తారు. సమ్మర్‌లో 3 టైమ్స్ చేయొచ్చు. తలస్నానం చేయాలి కూడా కంపల్సరీ. సో, మనం తలస్నానం చేస్తున్నాం. ఎక్కువగా చేస్తుంటే తలస్నానం జుట్టు ఊడిపోతుంది మేడం. డాండ్రఫ్ పట్టేస్తుంది. జుట్టుకి ఏమైనా సొల్యూషన్ చెప్పండి మేడం అంటుంటారు. నేను బెస్ట్ అండి. మనం కొబ్బరి బోండం వాటర్ ఎంత తాగుతున్నామో రెగ్యులర్‌గా సమ్మర్‌లో స్పెషల్లీ మనం కొబ్బరి బోండం ఎక్కడ దొరికితే అక్కడ ఆగిపోయి మరి కొబ్బరి బోండం 1 లీటర్ తెచ్చుకొని తాగుతా ఉంటాం. అలాగే మనం హెయిర్ మెయింటెనెన్స్‌కి కూడా కొబ్బరి బోండం వాటర్ కొద్దిగా తీసుకొని దాంట్లో కొద్దిగా షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. డెఫినిట్‌గా హెయిర్ ఫాల్ కంట్రోల్‌లోకి వస్తదండి. ఇంటేక్ తీసుకోవడమే కాకుండా ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా డాండ్రఫ్ పోవడానికి, హెల్తీగా స్కాల్ప్ ఉండడానికి, హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్‌గా ఉండడానికి కొబ్బరి బోండం వాటర్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తది. రీసెంట్‌గా మన దగ్గరికి చాలా హెయిర్ ఫాల్ అవుతుంది మేడం. ఎన్ని రెమెడీస్ చేసినా ఫాలో అయినా మాకు తగ్గట్లేదు. జుట్టు ఇంకా విపరీతంగా ఊడిపోతుంది. ఆయిల్స్ కొంతమంది అప్లై చేయమంటారు, కొంతమంది అప్లై చేయొద్దంటారు. షాంపూస్ ఏం వాడాలో తెలీదు. ఇంక ఊడుతున్న కొద్ది స్ట్రెస్, డిప్రెషన్ ఎక్కువైపోయి ఏది పడితే అది తినేస్తున్నాము. నిద్ర సరిగ్గా రావట్లేదు. జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు జుట్టు ఊడిందనుకోండి, ఆ రోజు మొత్తం డిసప్పాయింటెడ్‌గా ఉంటాం. ఏ పని సక్సెస్‌ఫుల్‌గా చేయలేం. ఆనందమే ఉండదు మన ఆ మొఖంలో చిరునవ్వే ఉండదు. వాళ్ళని చూసి చెప్పొచ్చు జుట్టు రాలుతుందా అని. ఎందుకంటే జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్. సో, జుట్టు రాలడం తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీ ఫుడ్ తినాలి మస్ట్ అండ్ షుడ్‌గా. నేను చాలామందికి చెప్తుంటాను. పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్. ఈ 6 ఔషధాలు ఇంగ్రీడియెంట్స్ ఔషధాలుగా పనిచేస్తాయి మనకి. మోర్ న్యూట్రిషన్. జింక్ గానీ, ఐరన్ గానీ, అమైనో యాసిడ్స్ గానీ, బి12 గానీ, డి విటమిన్ గానీ ఏవి తగ్గిపోయినా ఫస్ట్ ఊడేదే జుట్టు. ఇవన్నీ సంపూర్ణంగా ఉంచుకోవాలి మన బాడీలో అంటే మనం కొన్ని ఫుడ్‌లలో తీసుకోవాలి జాగ్రత్తగా. అది లడ్డు రూపంలో కాకుండా దీన్ని జస్ట్ 6 రకాల ఇంగ్రీడియెంట్స్ గుర్తుపెట్టుకొని పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్. ఈ 6 రకాలని 50, 50, 50 గ్రాములు తీసుకొని దోరగా వేపేసుకొని ఒక బాక్స్‌లో పెట్టేసుకోండి. డైలీ టిఫిన్ అయిన తర్వాత 2 స్పూన్లు తినండి. ఈవినింగ్ 4-5 మధ్యలో అవి ఇవి బయట ఫుడ్‌లు అవన్నీ తినే బదులు ఇదే డైలీ 2 స్పూన్లు తీసుకోండి. ఎవ్రీడే తీసుకోండి. అండ్ ఎవ్రీడే నేను చెప్తున్నాను కంపల్సరీ మనం రివర్స్ కోంబింగ్ చేయండి. నేను చాలా వీడియోస్‌లో చెప్తుంటా. నైట్ పడుకునే ముందు మన జుట్టు ముందుకేసి రివర్స్ కోంబింగ్ వెనక నుంచి దువ్వాలి. వెనక నుంచి దువ్వి బౌన్సీ లాగా జుట్టు అల్లుకోవడం గానీ, బౌన్స్ లాగా పెట్టేసుకోవడం. మగవాళ్ళైతే మనం నార్మల్‌గా దువ్వుకోవచ్చు. రివర్స్ కోంబింగ్ చాలా ఇంపార్టెంట్. రివర్స్ కోంబింగ్ చేయడం వల్ల మనకి రక్త ప్రసరణ బాగా పెరుగుతది. సో, రివర్స్ కోంబింగ్ చేయడము అండ్ క్యారెట్, బీట్రూట్, యాపిల్, చిన్న ఉసిరికాయ ముక్క, పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, చిన్న ఉసిరికాయ ముక్క, ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగడము. గుజ్జుతో తాగినా ప్రాబ్లమ్ లేదు. కొంతమంది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్, యాసిడ్ రిఫ్లెక్సెస్ స్పైక్స్ అంటుంటే గుజ్జుతో తాగితే కొద్దిగా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అంటే గుజ్జు పిండేసి తాగినా, గుజ్జుతో తాగినా ప్రాబ్లమ్ ఏం లేదు. సో, అలా జ్యూస్ తాగడం,
ఉసిరికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది జుట్టు రాలడానికి, తగ్గించడానికి. చిన్న ముక్క రోజు పొద్దున ఒకసారి, సాయంత్రం రోజుకు ఒక ఉసిరికాయ తినడం, జ్యూసెస్ రెగ్యులర్‌గా తాగడం, దానిమ్మకాయ జ్యూస్. ఎందుకంటే రక్తహీనత, మన ఐరన్ తగ్గిపోయినా, రక్తం తగ్గిపోయినా సరే ఫస్ట్ మనకి జుట్టు బాగా రాలిపోతది. జుట్టు బాగా డ్యామేజ్ అవుతది. అది కంట్రోల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం క్యారెట్, బీట్రూట్, యాపిల్, చిన్న ఉసిరికాయ ముక్క జ్యూస్ తాగడం, దానిమ్మకాయ రెగ్యులర్‌గా తీసుకోవడం, రెడ్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమంటుంటాను నేను. పాలకూర, మునగాకులు రెగ్యులర్‌గా తీసుకోండి. సీడ్స్‌ని రెగ్యులర్‌గా తీసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, కొబ్బరి బోండం వాటర్‌లో కొద్దిగా షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. రివర్స్ కోంబింగ్ చేయండి. ప్రాణాయామ చేసుకోండి. ఫుడ్ అండి మెయిన్. మీరు చేసే ప్రొసీజర్ ఏంటి? హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి. హెయిర్ ఫాల్ 100% కంట్రోల్‌లోకి వస్తది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా డెఫినిట్‌గా చూడగలుగుతారు. మీరు ఎక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. తినే ఫుడ్‌ని మార్చుకోండి అంతే. ఇవి చేసుకుంటూ మెయిన్ ఇంపార్టెంట్, మీరు చేసే ప్రాసెస్ హెయిర్ కోసం అయితే ఓవరాల్ బాడీ కూడా హెల్తీగా ఉంటది. అవునా కదా! ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ ఒకటే కాదు. జుట్టు రాలడమే కాదు, ముఖం పాడైపోవడము, లివర్‌లో ఫ్యాట్ ఎక్కువైపోవడము, డయాబెటిస్, బీపీలు, పీసీఓడీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, బాడీ పెయిన్స్, నరాల బలహీనతలు, ఇవన్నీ కంప్లెయింట్స్ ఉన్నాయి కదా! ఈ కంప్లెయింట్స్ అన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల. ఆ న్యూట్రిషన్‌ని సంపూర్ణంగా మనం జుట్టు కోసం ఇస్తున్నాం కదా! ఓవరాల్‌గా బాడీ మొత్తం యూజ్ చేసుకొని ఈ సమస్యలు పోతాయి. జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది. కాబట్టి జుట్టు రాలుతుంది అని స్ట్రెస్ తీసుకోవద్దండి. హెల్తీ హెయిర్ అయినా ఊడడం తప్పేం కాదు. ఓవర్ దాన్ని ఊడుతుందంటే మనం కొద్దిగా షాంపూలు అధికంగా కెమికల్స్ ఉన్నవి వాడుతున్నామేమో, అది కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. నీళ్లు ప్రాపర్‌గా తాగాలి. ఎక్కువ ఆయుర్వేద షాంపూస్ కూడా చాలా దొరుకుతున్నాయండి. కెమికల్ బేస్ లేనివి షాంపూస్ అవి తెప్పించుకోండి. నేను చెప్తుంటాను చాలామందికి, ఒక బీట్రూట్, హాఫ్ బీట్రూట్, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, ఒక 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్, 2 స్పూన్స్ మెంతులు, అండ్ సికాయ్ ఉంటది కదా! సికాయ్ జస్ట్ ఒక 50 గ్రామ్స్ అంతా 250-300 ఎంఎల్ వాటర్‌లో ఓవర్ నైట్ నానబెట్టండి. ఓకే. ఏమేమి ఏస్తున్నాం? బీట్రూట్ ఏస్తున్నాం, ఫ్లాక్స్ సీడ్స్ ఏస్తున్నాం అంటే అవిసె విత్తనాలు, అండ్ మెంతులేస్తున్నాం. మెంతులు అందరికి తెలిసిందే. అండ్ సికాయ్. సో, వీటన్నిటిని నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేచి ఉడకబెట్టండి మంచిగా. ఉడికిపెట్టిన తర్వాత పిప్పంతా పిండేసేయండి. ఆ గుజ్జొస్తది కదా! ఒక బాటిల్‌లో ఏసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. స్నానం చేసే ముందు ఇంత బాటిల్ ఇంత ఇంత తీసుకొనెళ్ళి, మన షాంపూ ఇదే షాంపూ. కెమికల్స్ లేవు. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న షాంపూ తీసుకెళ్ళి స్నానం చేయొచ్చు. నేను ఇంకా ఇదే వాటర్‌లో ప్లెయిన్ వాటర్ బదులు కొబ్బరి బొండం వాటర్ ఏసి, ఇవన్నీ వేసి ఉడకబెట్టండి అని చెప్తుంటాను. డెఫినిట్‌గా అండి. చాలామంది మనకి హెయిర్ గ్రోత్ అని లేదని, హెయిర్ ఫాల్ అవుతుందని, స్కిన్ చాలా ఆయిలీగా అయిపోయిందని, స్కాల్ప్ అండ్ కొద్దిగా తలస్నానం పొద్దున్న చేస్తే సాయంత్రం కల్లా ఆయిల్ ఎక్కువగా సిక్రేట్ అయిపోతుందని చాలామంది కంప్లెయింట్స్‌తో వస్తుంటారు. ఫస్ట్ నేను వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఫుడ్‌ని మారుస్తా. ఫుడ్‌ని ప్రాపర్‌గా మార్చుకోవడం, రివర్స్ కోంబింగ్ చేయడం, ప్రాణాయామ చేసుకోవడం, ఊడుతున్న జుట్టు ఖచ్చితంగా వస్తదన్న నమ్మకంతో ముందుకెళ్ళామనుకోండి, అది ఊడుతుందని చూసుకున్న దాంట్లోనే అర్థం ఊడిపోతది జుట్టు. ఆ స్ట్రెస్ వదిలేసేయండి. జుట్టు ఖచ్చితంగా వస్తది. జుట్టే కదా! పోతది, మళ్ళొస్తది. దాన్ని మనం ఏం చేయాలి? మంచి ఫుడ్ తీసుకోవాలి. హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. సో, ఖచ్చితంగా జుట్టొస్తది. ఈ ప్రాసెస్ చేయండి. హెల్తీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.